రైట్. సో ఈ వీడియోలో 4 టాపిక్స్ తెలుసుకుందాము. ఈపీ అంటే ఏంటి? ఈపీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అండ్ అడ్వైజర్స్ తీసుకునేటువంటి ప్రమోషన్స్ కానీ, కంటెస్ట్స్ కానీ ఎలిజిబుల్ కావాలి అంటే కంపెనీ మనతోటి మాట్లాడేటువంటి భాష ఈపీ. సో అది ఎంత ఇంపార్టెంట్? ఎందుకంటే అది ఎంత ఇంపార్టెంట్ అంటే కంపెనీకి ఉన్న మనకి మధ్యలో జరిగేటువంటి కమ్యూనికేషన్ ఇట్ విల్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈపీ. మీరు ఈపీ పరంగా నువ్వు ఎంత బిజినెస్ చేసావు అంటే కంపెనీకి ఎంత కంట్రిబ్యూట్ చేసినావు అనేది ఉంటుంది అన్నట్టు. అండ్ అడ్వైజర్ తీసుకునేటువంటి కమిషన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎందుకంటే కమిషన్స్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండవు. ఇట్లా చేసేస్తే ఇంత, ఈ ప్రోడక్ట్ అమ్మితే ఇంత అనేది ఉంటుంది. ఇందులో కమిషన్స్ దానికి ఒక ఫార్ములా ఉంటుంది. రైట్. సో ఈ 4 థింగ్స్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్, ఈపీ అంటే ఏంటి? ఈపీ ఈజ్ నథింగ్ బట్ ఎర్న్డ్ ప్రీమియం. అంటే కస్టమర్ కట్టినటువంటి ప్రీమియంకి అడ్వైజర్కి ఎంత ఎర్న్ చేశాడు, కంపెనీ దృష్టిలో ఎంత వెయిటేజ్ పొందాడు అనే దాన్ని బట్టి. ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్లో చాలా ప్లాన్స్ ఉంటాయి. సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి, టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, యూలిప్స్ ఉంటాయి, రిటైర్మెంట్ ప్లాన్స్ ఉంటాయి, అలా పార్టిసిపేటరీ ప్లాన్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్లాన్స్ ఉంటాయి. అట్లా దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. డిఫరెంట్ కేటగిరీస్ అమ్ముతుంటే మనకి డిఫరెంట్ వెయిటేజ్ అనేది వస్తుంది. కొన్ని కేటగిరీస్ చాలా ఈజీ. యూలిప్స్ అని అనుకోండి, ప్యూర్ యూలిప్స్ అయితే అమ్మడం చాలా ఈజీ. కాకపోతే ఇది అందరికీ ఈజీ కాబట్టి దీని మీద ఎర్న్ చేసేటువంటి ప్రీమియం అనేది మనకు తక్కువ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh బిజినెస్ కస్టమర్ చేస్తే మనకి ఎర్న్డ్ ప్రీమియం ఎంత వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వస్తుంది. అదే టర్మ్ పాలసీ 1 lakh అమ్మితే మనకి ఈపీ ఎంత వస్తుంది తెలుసా? ఈపీ అంటే 1.75 lakhs ఈపీ యాడ్ చేస్తారు. అంటే మనం అమ్మిన దానికంటే ఇక్కడ ఈపీ ఎక్కువ ఇస్తున్నాడు, మనం అమ్మిన దానికంటే ఇక్కడ ఈపీ తక్కువ ఇస్తున్నాడు. అంటే కంపెనీకి అది ఎంత ఫెచ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకి ఈపీ ఇస్తారు. కాబట్టి ఈపీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈపీ అంటే ఎర్న్డ్ ప్రీమియం. కస్టమర్ కట్టేటువంటి అమౌంట్ని ప్రీమియం అంటాం. ఆ ప్రీమియంని కంపెనీ భాషలో డబ్ల్యూఎన్పి అంటాం. డబ్ల్యూఎన్పి ఇస్ నథింగ్ బట్ వెయిటెడ్ నెట్ ప్రీమియం. ఇది కస్టమర్ కట్టేటువంటి ప్రీమియం. సో ఈ ప్రీమియంని బేస్ చేసుకొని రైట్ ఆ కస్టమర్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నాడు అనే దాన్ని బేస్ చేసుకొని అండ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంత పెట్టాడు, ఈ 3 ఐటమ్స్ని బేస్ చేసుకొని మనకి ఆర్ అదర్వైజ్ ఇంకా చెప్పాలంటే కస్టమర్ తీసుకున్నటువంటి ప్రోడక్ట్ అండ్ కస్టమర్ పీపీటీ ఎంత పెట్టాడు, ఈ రెండిట్లను బేస్ చేసుకొని ఈపీ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. సో మనము ఇది చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ గ్రే కలర్ బాక్స్ మీద ఉన్నారు యాజ్ అన్ ఎన్ఎల్ఏ, న్యూ లైసెన్స్ అడ్వైజర్. సో మీరు లైఫ్ ప్లానర్ కావాలి అంటే, లైఫ్ ప్లానర్ అంటే ఏంటంటే ఈ అడ్వైజర్ జర్నీలో ఫస్ట్ ప్రమోషన్. లైఫ్ ప్లానర్ కావాలి అంటే 2 lakhs ఈపీ చేయాలి. అండ్ లైఫ్ ప్లానర్ అయ్యాక సీనియర్ లైఫ్ ప్లానర్ ఎస్ఎల్పి అంటాం. సో ఎస్ఎల్పి కావాలి అని అంటే 13.5 lakhs బిజినెస్ చేయాలి. అలాగే ఈఎల్పి కావాలంటే 27 lakhs బిజినెస్, సిఎల్పి కావాలి అంటే 40 lakhs బిజినెస్ చేయాలి. సో ఒక్కొక్క ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఇంత బిజినెస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఇంత బిజినెస్ చేయాలని కంపెనీ మనకు చెప్తుంది. అంటే 2 lakhs అంటే 2 lakhs ప్రీమియం కస్టమర్తో కట్టించడం కాదు. మనకి కస్టమర్ ఎంత కట్టినా సరే మనకు వచ్చేటువంటి ఈపీ అనేది 2 lakhs ఉండాలి. సో మనం ప్రమోషన్స్ తీసుకోవాలి అంటే కెరీర్ పరంగా మనకి ఈపీ అంటే ఏంటో ఫస్ట్ అర్థం కావాలి. ఈపీ అర్థమైతే దీన్ని మనం డీకోడ్ చేసుకుంటాం. అంటే నాకు ఇంత ఈపీ కావాలంటే ఎంత ప్రీమియం కట్టించాలి కస్టమర్ తోటి, ఏ ప్రోడక్ట్ అమ్మితే ఎంత ప్రీమియం వస్తుంది అనేటువంటి క్యాలిక్యులేషన్ వస్తే దాన్ని బట్టి టార్గెట్ బేస్ మీద మనం కస్టమర్స్ని కూడా అప్రోచ్ కావచ్చు. మనకైనా షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు మనం టక బిజినెస్ చేస్తాం ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇది ఒక్కటి ఈ షార్ట్ ఫాల్ ఫినిష్ ఆఫ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1.7 lakhs బిజినెస్ చేశారు. సో ఈపీ ఇంకొక 30,000 బిజినెస్ చేస్తే లైఫ్ ప్లానర్ అవుతారు. సో లైఫ్ ప్లానర్గా ఇంకొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అంటే కమిషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా కావాలనుకుంటారు. సో దానివల్ల మనకి తొందరగా బిజినెస్ చేయాలనుకుంటాం. నెక్స్ట్ ఏంటి అంటే కంపెనీ ఎవ్రీ మంత్ కొన్ని కంటెస్ట్ ఇస్తుంటుంది అన్నట్టు. కంటెస్ట్ రిలీజ్ చేస్తుంటుంది. కంటెస్ట్ అంటే ఏంటంటే మీరు తీసుకునేటువంటి కమిషన్ కాకుండా రెగ్యులర్ పే అవుట్ అంటాం. కమిషన్ కాకుండా ఎక్స్ట్రాగా బోనసెస్ లాగా, ఇన్సెంటివ్స్ లాగా ఇచ్చేదాన్ని కంటెస్ట్ రూపంలో మనం చూపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్లో
మీరు 1st ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ మధ్యలో పాలసీ కనుక చేస్తే ఎంత 1 lakh ప్రీమియం కనుక మీరు ఎర్న్ చేస్తే 1 lakh ప్రీమియం ఎర్న్ చేస్తే మీకు కమిషన్తో పాటు ఇంకొక 7,500 రూపీస్ ఎక్కువ వస్తుంది. సో మీకు 1 lakh ఈపీ జనరేట్ చేయాలంటే ఎంత బిజినెస్ చేయాలి అనే దానికి ఫార్ములా ఏంటి అంటే ఎర్న్డ్ ప్రీమియం డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ అండ్ పీపీటీ, రైట్. సపోజ్ మీరు ఒక టర్మ్ పాలసీ సేల్ చేశారు ఒక కస్టమర్కి, రైట్. అండ్ ఆ కస్టమర్ పీపీటీ అంటే ఆ పాలసీని ప్రీమియం పేయింగ్ టర్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 yearsలో ఫినిష్ ఆఫ్ చేసుకున్నాడు. సో ఈపీ ఎంత వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం వచ్చేసి ఎంత కట్టాడంటే 1 lakh ప్రీమియం కట్టాడు. సో ఇది ఒక కస్టమర్, ఒక అడ్వైజర్, ఒక కస్టమర్ మీకు ఒక పాలసీ చేస్తే ఈ డీటెయిల్స్ మీకు వచ్చింది. ఒక టర్మ్ పాలసీ తీసుకున్నాడు, 10 years పీపీటీ పెట్టుకున్నాడు, ప్రీమియం వచ్చేసి 1 lakh. మీకు ఈపీ ఎంత అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఈపీ చార్ట్ ఉంటుంది. ఈపీ మాస్టర్ అనే ఒకటి మనకి ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ క్వార్టర్ కానీ రిలీజ్ చేస్తుంటారు. సో దీన్ని బేస్ చేసుకొని చూడాలి. ఇందులో చాలా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి అన్నివన్నీ ప్రోడక్ట్ నేమ్స్, మీరు ఏ ప్రోడక్ట్ సేల్ చేసిండ్రు అనేది ఇక్కడ చూసుకోవాలి. సో నేనేం చెప్పాను, టర్మ్ పాలసీ అమ్మాను. టర్మ్ పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్పి సంపూర్ణ రక్ష ప్రామిస్ అనేటువంటి టర్మ్ పాలసీ అమ్మాను. సో కస్టమర్ 12 పీపీటీ తీసుకున్నాడు. 12 పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్. సో అప్పుడు 175% వెయిటేజ్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టర్మ్ పాలసీ ఎస్ఆర్పి అనేది అమ్మితే, ఎస్ఆర్పి అనేటువంటి టర్మ్ పాలసీ అమ్మితే నాకు ఎంత ఎర్న్ చేసినా అంటే 1 lakh పైన ఎంత వెయిటేజ్ 170%. సారీ, ఇక్కడ పీపీటీ 10 years అని పెట్టుకున్నాం కదా. సో 10 years పెట్టుకున్నాము అని అంటే 8 to 10 పీపీటీకి పెట్టుకుంటే కూడా 175 వస్తుంది. సో 1 lakh కస్టమర్ కట్టినటువంటి 1 lakh ప్రీమియం పైన 175% అంటే 1.75 అన్నట్టు. సో నేను ఎర్న్ చేసినటువంటి ప్రీమియం ఎంత, 1,75,000. ఇప్పుడు నేను ఒక కస్టమర్ తోటి 1 lakh ప్రీమియం టర్మ్ పాలసీ కట్టిస్తే నాకు ఈపీ 1,75,000 వస్తుంది. అంటే నాకు బెనిఫిట్ ఏంటి అంటే నేను ఈ 1 lakh ఈ కాంటెస్ట్కి ఎలిజిబుల్ అయ్యాను. ఈ కాంటెస్ట్ ఏంటంటే ఎక్స్ట్రా 7,500 వస్తుంది కాంటెస్ట్. సో నేను 1.75 lakhs ఈపీ ఎర్న్ చేశాను కదా. సో ఇప్పుడు నెక్స్ట్ కాంటెస్ట్ చూస్తే అంటే ఇదే కాంటెస్ట్లో మనకి సెకండ్ స్లాబ్లో ఏంటి 2 lakhs చేస్తే 15,000 వస్తుంది. సో నేను ఇంకా 2 lakhs చేయాలి అని అంటే నాకు ఇంకొక 25,000 ఈపీ కావాలి. షార్ట్ ఫాల్ ఈపీ ఇంత, షార్ట్ ఫాల్ ఈపీ 25,000 షార్ట్ ఫాల్ ఈపీ అంటే 25,000 ప్రీమియం కట్టించాలంటే అది కాదు. కస్టమర్ ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనకి ప్రీమియం ఈపీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి మళ్ళీ మనం, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈపీ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 5 పీపీటీ అంటే 5 yearsలోనే తన పాలసీ అంతా ప్రీమియం అంతా కంప్లీట్ చేసుకుందాం, తన పాలసీ ప్రీమియం పేమెంట్ అంతా కంప్లీట్ చేద్దామని అనుకుంటే అప్పుడు ఎస్ఆర్పి 100%. అప్పుడు ఈ ప్రోడక్ట్కి ఈపీ వెయిటేజ్ ఎంత యాడ్ అవుతుంది అంటే 100% యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం ఇక్కడ తీసుకున్నాం ఇంకొక ఎగ్జాంపుల్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీపీటీ దగ్గర 5 years పెట్టుకున్నాడు కస్టమర్. అప్పుడు మనకి ఈపీ ఎంత క్యాలిక్యులేట్ అవుతుంది 100% ఆఫ్ ది ప్రీమియం పెయిడ్. అంటే ఈపీ ఎంత యాడ్ అవుతుంది అంటే మనకు 1 lakh యాడ్ అవుతుంది. ఈపీ 1 lakh యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ పాలసీ బదులు సేవింగ్స్ పాలసీ అమ్మిండు అనుకుందాం. సేవింగ్స్ పాలసీ ఏంటి, ఇదంతా సేవింగ్స్ పాలసీ. నీకు శుభ్ ఫ్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ అనేది సేల్ చేశాడు అనుకుందాం. సేవింగ్స్ ప్లాన్ సేల్ చేశాడు. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటిది, శుభ్ ఫ్లెక్సీ అనేది ప్రోడక్ట్ పేరు. ఈ
ఇక్కడ కూడా ప్రీమియం 1 lakh కట్టిండు, పీపీటీ 5 పెట్టుకున్నాడు. 5 to 6 పీపీటీ కనుక ఉంటే కస్టమర్ పే చేస్తే 10% యాడ్ అవుతుంది ఆయన కట్టేటువంటి ప్రీమియం పైన. అంటే 1 lakh ప్రీమియం కట్టినా మనకి ఈపీ 10,000 మనం మనం చేసినట్టు. సో 10,000 అంటే మీరు ఈ స్లాబ్కి రావాలి అంటే 1 lakh స్లాబ్కి రావాలంటే ఇంకా 90,000 ఈపీ బిజినెస్ చేయాలి. కాబట్టి ఇదే పాలసీని 12 పీపీటీ 12 కానీ 10 కానీ 10 years కడుతున్నాడు అనుకోండి. 10 years కడితే 75%, 10 years కడితే 75% వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. 10 years కడితే 1 lakhలో 75% అంటే 1 lakh అంటే 75,000 వస్తుంది. అంటే పీపీటీ మినిమం పీపీటీ కొంచెం ఎక్కువ డీసెంట్గా పెట్టుకోవాలి. డీసెంట్ అంటే 10 to 12 అనేది డీసెంట్, 9 to 12 అనేది డీసెంట్, 9 to 12 పీపీటీ అనేది చాలా డీసెంట్. సో దీనివల్ల కస్టమర్కి ప్రీమియం లోడ్ తక్కువ పడుతుంది, అడ్వైజర్కి ఈపీ క్యాలిక్యులేషన్ కూడా హై ఉంటుంది. ఈపీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈపీకి వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో 9 to 12 పీపీటీ పెట్టడం అనేది బెస్ట్ అన్నట్టు. సో ఈపీ క్యాలిక్యులేట్ చేయడం కనుక మనం నేర్చుకుంటే మన ప్రమోషన్స్కి ఎంత షార్ట్ ఫాల్ ఉన్నామని కనుక్కోవడానికి, లేదంటే మన కాంటెస్ట్ బెనిఫిట్స్ తీసుకోవాలి అంటే మనం అది రీచ్ అయినా లేదా క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఈపీ క్యాలిక్యులేషన్ అనేది హెల్ప్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు కమిషన్స్ క్యాలిక్యులేట్ ఎలా చేస్తారు అనేది చూద్దాం. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఏ ప్రోడక్ట్ అమ్మినా సరే, ఎంత పీపీటీ కట్టించినా సరే సేమ్ కమిషన్స్ అప్లై అవుతాయి అంటే ఉండదు. అట్లా కాదు, మీరు అడ్వైజర్ యొక్క ర్యాంక్ బట్టి కమిషన్స్ డిపెండ్ అవుతాయి. అండ్ మీరు ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారనే దాన్ని బట్టి కూడా కమిషన్స్ డిపెండ్ అవుతాయి. అండ్ మీరు ఎంత పీపీటీ పెట్టి కస్టమర్తో కట్టిస్తున్నారు, కస్టమర్ ప్రీమియం పేయింగ్ ఎంత పెట్టుకున్నాడు అనే దాన్ని బట్టి ఈ 3 థింగ్స్ని బేస్ చేసుకొని కమిషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 థింగ్స్ని ఎలా చూడొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ప్రోడక్ట్, ఒకటి కస్టమర్ కట్టేటువంటి ప్రీమియం పేయింగ్ టర్మ్, నెక్స్ట్ ఒక మల్టీప్లయర్ ఉంటుంది ఇందులో, మల్టీప్లయర్, ఇంకొకటి మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్. అవన్నీ ఉంటే అప్పుడు కమిషన్ పర్సంటేజ్ ఏంటో మనకి అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక టర్మ్ పాలసీ సేల్ చేసిండు, ప్రీమియం ఒక 1 lakh కట్టింది అనుకున్నాం. పీపీటీ ఎంత పెట్టుకున్నాడంటే ఒక 5 years పీపీటీ పెట్టుకున్నాడు. ఇక్కడ మల్టీప్లయర్ అనేది కామన్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు కంపెనీ మల్టీప్లయర్ ఏం యూజ్ చేస్తుందంటే 3 అనే నెంబర్ ఫ్యాక్టర్ని యూజ్ చేస్తుంది. మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అడ్వైజర్ ర్యాంక్ ఎన్ఎల్ఏ అయితే మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ 60% ఉంటుంది. ఇప్పుడు కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, కమిషన్ పర్సంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తారంటే 5 పీపీటీ ఎంత ఉంది ఇక్కడ, 5 years కదా. సో 5 years మల్టిప్లైడ్ బై 3 మల్టిప్లైడ్ బై 60%. అంటే ఈ పాలసీలో 9% కమిషన్ వస్తుంది. కమిషన్ పర్సంటేజ్ ఎంత అంటే, కమిషన్ అమౌంట్, ఇదేమో పర్సంటేజ్ పక్కనది, ఇది అమౌంట్. కమిషన్ అమౌంట్ ఎంత అంటే 1 lakh ప్రీమియంలో 9% వస్తుంది, అంటే 9,000 రూపీస్ వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎన్ఎల్ఏ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి టర్మ్ పాలసీ ఓకే 1.5 lakhs టర్మ్ పాలసీ అమ్మిండు. పీపీటీ వచ్చేసుకుని ఒక 12 ఒక 10 years పెట్టుకున్నారు. మల్టీప్లేయర్ అనేది కామన్, ఇది అంటే యాజ్ ఆఫ్ నౌ 3 ఇస్తుంది కంపెనీ. పాస్ట్ ఒక 2-3 years నుంచి కూడా మల్టీప్లేయర్ అనేది 3 ఇస్తుంది. మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది ఎన్ఎల్ఏ కాబట్టి 60%. మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు కమిషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే పీబీటీ ఎంత 10 మల్టిప్లైడ్ బై మల్టీప్లయర్ ఎంత 3 మల్టిప్లైడ్ బై మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఇవన్నీ వేసేస్తే 18% వస్తుంది. సో 1,15,000 పైన 18% 27,000 వస్తుంది ఇక్కడ కమిషన్. సో మీరు పీపీటీ పెంచుతుంటే కమిషన్ అమౌంట్ కూడా పెరుగుతుంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఎన్ఎల్ఏ టర్మ్ పాలసీనే. సో ఇక్కడ 1,50,000 కడుతున్నాడు కస్టమర్. పీపీటీ వచ్చేసుకొని 12 మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఇది ఫిక్స్డ్ ఎన్ఎల్ఏనే కాబట్టి 60%. ఇక్కడ కమిషన్ ఎంత వస్తుంది 12 మల్టిప్లైడ్ బై 3 మల్టిప్లైడ్ బై 60 కానీ 21.6 కదా. $32,000 వస్తుంది. నెక్స్ట్ సపోజ్ ఎల్పి బిజినెస్ చేశాడు టర్మ్. సపోజ్ ఎల్పి బిజినెస్ చేశాడు, ఎల్పి ర్యాంక్ ఉన్నటువంటి పర్సన్ బిజినెస్ చేశాడు. టర్మ్ ఇన్సూరెన్స్ సేమ్ 1,50,000 కట్టిస్తున్నాడు. సేమ్ 10 years పీపీటీనే పెట్టుకున్నాడు. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కాన్స్టాంట్గా ఉంటుంది 3. ఇక్కడ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎల్పి ర్యాంక్కి 90% ఇస్తారు. దట్ మీన్స్ దట్ ఎంత కమిషన్ వస్తుంది అంటే పీపీటీ ఎంత 10 మల్టిప్లైడ్ బై మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత 3 మల్టిప్లైడ్ బై 90%. సో 27% వస్తుంది. 1,50,000లో 27% 40. సేమ్ బిజినెస్ ఎన్ఎల్ఏ చేస్తే 27,000 వస్తుంది, 27,500 వస్తుంటే ఎల్పి చేస్తే 40,500 వస్తుంది. అంటే మీ ర్యాంక్ పెంచుకుంటున్న కొద్దీ కమిషన్స్ అనేది కొద్దిగా అట్రాక్టివ్ అవుతాయి, కొద్దిగా బెటర్ కమిషన్ వస్తుంది సేమ్ బిజినెస్కి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్ఎల్ఏ నుంచి ఎల్పి ప్రమోషన్ తీసుకోవాలి. ఇదే ఎల్పి ఇంకొక ఎగ్జాంపుల్, ఇందులో కొంచెం చేంజ్ ఉంటుంది. టర్మ్ పాలసీ చేశాడు, 1,50,000 టర్మ్ పాలసీ ప్రీమియం కట్టిస్తే 12 years పీపీటీ పెట్టుకొని 3 అనేది కాన్స్టాంట్, ఎల్పి కాబట్టి 90% అనేది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. సో ఎంత ఎర్న్ చేస్తాడంటే 12 మల్టిప్లైడ్ బై అంటే పీపీటీ మల్టిప్లైడ్ బై మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఇంటూ మల్టిప్లయర్ ఇంటూ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 32% వస్తుంది. కాకపోతే ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే 30 హైయెస్ట్ కమిషన్ ఇవ్వడం 31.5 ఇస్తుంది ఎవరికైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసులో 12 పీపీటీ బదులు కస్టమర్ 15 పీపీటీ పెట్టుకొని కట్టాడు ప్రీమియం, అంటే 15 years ప్రీమియం కట్టాలనుకున్నాడు. అలాంటప్పుడు యాక్చువల్గా అయితే 15 మల్టిప్లైడ్ బై మల్టిప్లయర్ ఇంటూ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కదా, ఇది ఫార్ములా. ఇందులో 40.5% వస్తుంది. కానీ హైయెస్ట్ పర్సంటేజ్ కంపెనీ ఒక అడ్వైజర్కి ఇచ్చేది 31.5 కంటే ఎక్కువ ఇవ్వదు. కాబట్టి ఇది 31.5 విల్ బి ద హైయెస్ట్ పర్సంటేజ్. సో మీకు కమిషన్ ఎంత వస్తుందని తెలియాలంటే మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నారు, మీ ర్యాంక్ ఏంటి, అండ్ మీరు కట్టేటువంటి ప్రీమియం మీద పీపీటీ ఎంత పీపీటీ పెట్టి కడుతున్నారు అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ కమిషన్ అనేది క్యాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. రైట్, ఈ టూ థింగ్స్ కనుక ఉంటే. అలాగే ఎస్ఎల్పి ర్యాంక్కి ఎంత వస్తుంది, ఎస్ఎల్పి ర్యాంక్కి అయినా ఈఎల్పి ర్యాంక్కి అయినా సిఎల్పి ర్యాంక్ అయినా సరే ఎల్పి, ఇవన్నీ కూడా ఎల్పి క్యాడర్ అంటాం, ఎల్పి గ్రేడ్, ఎల్పి రేంజ్ అన్నట్టు ఇదంతా. ఈ ఎల్పి లెవెల్లో మనం ఎల్పిగా ఉన్నా అంటే లైఫ్ ప్లానర్గా ఉన్నా, సీనియర్ లైఫ్ ప్లానర్గా ఉన్నా, ఈ ఎగ్జిక్యూటివ్ లైఫ్ ప్లానర్గా ఉన్నా, సిఎల్పిగా ఉన్నా సరే మల్టిప్లైర్ అనేది 3 కాన్స్టాంట్,
మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది కూడా కాన్స్టెంట్. నువ్వు ఎంత పెద్ద ర్యాంక్ తీసుకున్నా సరే దీస్ ఆర్ ద హైయెస్ట్. 31.5% కమిషన్ అనేది హైయెస్ట్. కానీ ఒక ఎస్ఎల్పికి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక ఎల్పికి ఒక కమిషన్ మనకి క్రెడిట్ అవ్వాలంటే అకౌంట్లో 45 డేస్ పడుతుంది. బిజినెస్ చేసిన తర్వాత, అంటే పాలసీ ఇష్యూన్స్ అయిన తర్వాత 45 డేస్కి కమిషన్ అనేది పడుతుంది. అదే ఎస్ఎల్పికి 3 డేస్లో పడిపోతుంది కమిషన్ అనేది కొంచెం ఫాస్ట్గా రిలీజ్ చేస్తారు. అండ్ కమిషన్ పేఅవుట్స్ పరంగా వీళ్ళకి డిఫరెన్స్, ఎల్పి కానీ ఎస్ఎల్పి కానీ ఈఎల్పి కానీ సిఎల్పి కానీ డిఫరెన్స్ ఏముండదు. కానీ కాంటెస్ట్ బెనిఫిట్ పరంగా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs టార్గెట్ మీట్ అయితే ఎల్పికి వచ్చేటువంటి బెనిఫిట్ ఒక 4,000 రూపీస్ ఉంటే ఎస్ఎల్పికి ఒక 8,000 రూపీస్ ఇస్తాడు బెనిఫిట్. కాంటెస్ట్ బెనిఫిట్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నట్టు వాళ్ళకి. ఈఎల్పికి ఇంకా ఎక్కువ ఉంటుంది, సిఎల్పికి ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ స్టాండర్డ్ పేఅవుట్ అంటే ఏంటిది, కమిషన్ని స్టాండర్డ్ పేఅవుట్ అంటాం. పాలసీ అమ్మితే స్టాండర్డ్గా హైయెస్ట్ బెనిఫిట్ ఏదైతే ఇస్తారో స్టాండర్డ్ బెనిఫిట్ ఈస్ కాల్డ్ యాజ్ కమిషన్. అండ్ దట్ కమిషన్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ఎల్పి క్యాడర్ అంటే లైఫ్ ప్లానర్ క్యాడర్. ఇవందరూ కూడా లైఫ్ ప్లానర్స్. అందులో ఈయన నార్మల్ లైఫ్ ప్లానర్, ఇంకొకతనేమో సీనియర్ లైఫ్ ప్లానర్, ఎగ్జిక్యూటివ్ లైఫ్ ప్లానర్, చీఫ్ లైఫ్ ప్లానర్. సో మనము ఈ టాపిక్ ద్వారా ఈ థింగ్స్ అన్ని కూడా నేర్చుకున్నాము. సో వాట్ ఈజ్ ఈపీ, హౌ టు క్యాలిక్యులేట్ ఈపీ ఎంత ఇంపార్టెంట్ కాంటెస్ట్ కొను ప్రమోషన్ క్యాలిక్యులేషన్కి, అండ్ కమిషన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. సో వీటికి సంబంధించినటువంటి ఈపీ మాస్టర్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ క్వార్టర్ కానీ ఈపీ మాస్టర్ రిలీజ్ చేస్తుంది కంపెనీ. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఆ మంత్ యొక్క వేటికి అచీవ్ అయినామని చెప్పేసి మనం డిస్కస్ చేయొచ్చు. అలాగే ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ కంపెనీ ఆ పర్టికులర్ మంత్ యొక్క కాంటెస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇది ఏప్రిల్ మంత్ కాంటెస్ట్. 1 lakh చేస్తే 7,500, 2 lakhs చేస్తే 15,000, అట్లా 3 lakhs చేస్తే 22,000, 4 lakhs చేస్తే దెర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కాంక్లేవ్. అంటే 3 nights 4 days ఈ త్రీ ప్లేసెస్లో నుంచి, ఈ 3 or 4 ప్లేసెస్లో నుంచి ఏదైనా ఒక దానికి తీసుకెళ్తారు. ఎస్ ఐలాండ్స్ కానీ, ఫుకు కానీ, లంకావి కానీ, ఇండోనేషియా, బ్రూనీ. అండ్ 6 lakhs చేస్తే జార్డన్, అర్మేనియా అనేటువంటి ఫారెన్ కంట్రీ అండ్ ఫారెన్ ప్లేస్కి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అక్కడ మన అవార్డ్ ఫంక్షనింగ్ అదంతా, అక్కడ సెలబ్రేషన్స్, ఎంజాయ్మెంట్ అంటుంటారు అక్కడ 3 nights and 4 days. అండ్ 8 lakhs చేస్తే 2 seats వస్తుంది. సేమ్ 4 lakhs చేస్తే సింగిల్ సీట్ వస్తే, 8 lakhs చేస్తే 2 seats వస్తుంది. అంటే మీకు మీ స్పౌస్ కానీ, మీ మదర్ ఫాదర్ని కానీ తీసుకెళ్ళచ్చు, మీ బ్రదర్ని కానీ తీసుకెళ్ళచ్చు, మీతో పాటు. ఫ్రెండ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో 12.5 lakhs చేస్తే స్విట్జర్లాండ్, 25 lakhs చేస్తే స్విట్జర్లాండ్ ఆర్ ప్యారిస్ 2 tickets. దాంతోపాటు అబౌట్ 25 lakhs చేస్తే ఎంత, అట్లా హైయెస్ట్ ఈ మంత్లో ఒక 95 lakhs బిజినెస్ ఈపీ సబ్మిట్ చేస్తే కంపెనీకి స్విట్జర్లాండ్ కన్నా ప్యారిస్ కన్నా ఒక 2 seats, 4 nights 5 daysతో 2 seats. ది సేమ్ టైం క్యాష్ పేఅవుట్ వచ్చేసి 10.5 lakhs ఇస్తారు. ఈ రెండు ఫారెన్ ట్రిప్ 2 seats ప్లస్ క్యాష్ పేఅవుట్ 10.5 lakhs. లేదు ఫారెన్ ట్రిప్ అవసరం లేదు అని అనుకుంటే, ఓన్లీ క్యాషే కావాలనుకుంటే 13.5 lakhs ఇస్తారు. అంటే 95 lakhs ఈపీ సబ్మిట్ చేసిన వాళ్ళకి కమిషన్ కాకుండా ఒక 13.5 lakhs అనేది క్యాష్ రివార్డ్ కూడా ఉంటుంది. ఇది అచీవ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి కంపెనీ టార్గెట్స్ పెడుతుంటుంది. ఇవి అచీవ్ చేస్తారు. ఇది కూడా ఎప్పుడు 1st నుంచి 13th of April లోపే బిజినెస్ సబ్మిట్ చేయాలి. ఇష్యూయన్స్ కూడా కావాలి. సబ్మిట్ చేయడం ఒక టైంలో, ఇష్యూన్స్ అవ్వడం ఒక టైంలో జరుగుతుంటుంది. అందరికీ సింగిల్ డేలోనే మనం లాగిన్ చేసినంత మాత్రాన ఇమీడియట్గా పాలసీ ఇష్యూస్ కాదు. కొంతమందికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, టెలిమెడికల్, మెడికల్, ఫిజికల్ మెడికల్ అవన్నీ పడుతుంటాయి. సో అండర్ రైటర్ ఒపీనియన్స్ అవన్నీ తీసుకొని కొంచెం టైం పడుతుంది. ఇష్యూయన్స్ అంటే మనం లాగిన్ చేయడము అండ్ ఇష్యూయన్స్ అవ్వడం మొత్తము 13th May కదా ఇది. సో 1st April నుంచి 13th April వరకు సబ్మిషన్. ఇష్యూయన్స్ వచ్చేసి 13th May. అంటే మనకి ఆల్మోస్ట్ ఇంకొక 1 month దాకా టైం ఉంది ఇష్యూయన్స్. ఈ లోపు ఇష్యూయన్స్ అయితే వీటికి ఎలిజిబుల్. కమిషన్ కాకుండా ఇదంతా ఎలిజిబుల్. సో ఇవన్నీ 1 crore కూడా ఉంది. 1 crore బిజినెస్ చేస్తే ఎట్లా, ఈ 13 daysలో 1.5 crore, 1.95 crore బిజినెస్ కూడా సబ్మిట్ చేసిన వాళ్ళు ఉంటారు. అట్లా హైయెస్ట్ ఏంటంటే 6.9 crores. ఈ 13 daysలో 6.9 crores సబ్మిట్ చేస్తే 1 crore అనేది జస్ట్ ఒక క్యాష్ పేఅవుట్ వేస్తుంది.
కమిషన్ కాకుండా 7 crores పైన కమిషన్ కాకుండా ఇంకొక 1 crore అనేది క్యాష్ బోనస్ లాగా ఉంటుంది. దెర్ ఆర్ పీపుల్ హూ అచీవ్ ఆల్ ఇండియా లెవెల్లో అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది ఒకటి ఈపీ ప్రోగ్రెషన్.